దేవుడు ఏర్పరిచిన ఆ దినం పునరుద్ధాన దినం, ఆ దినాన్ని స్వతంత్రించుకున్న నేను నిజస్వరూపంలో నిత్య జీవాన్ని ఎప్పుడు పొందుకుంటానని ఎదురు చూసారట వాళ్ళందరూ. అలా ఎదురు చూడడానికి ఎదురు చూపులతో వాళ్ళు నిలబడుతున్నప్పుడు వారు ఒంటి మీద పడుతున్న కొరడ దెబ్బలో వీళ్ళ కసిరేపేయట. క్రీస్తు గురించి బ్రతకడానికి ఈ కొరడ దెబ్బలు ఒక లెక్క, క్రీస్తు గురించి బ్రతుకుతున్నప్పుడు ఈ రాళ్ళు దెబ్బలు ఒక లెక్క, క్రీస్తు గురించి బ్రతుకుతున్నప్పుడు ఈ శ్రమలు ఎందుకు ఒక లెక్క. ఇవి చులకనైనవి. మరి ఏది బాగా పట్టించి చేసుకుంటున్నాను అని అడిగితే నా దేవుని మాటలు నాకు అవసరం, అవి నాకు బాగా కావాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేవుని మాటలు మనకు జీవాన్ని ఇచ్చేవి, దేవుని మాటలు మనల్ని నిత్య జీవాన్ని తీసుకెళ్ళి అలాంటి విషయాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా దేవుని సన్నిధిలోనికి ఉచ్చుని దేవుని మాటలు వినే స్వభావం మన దగ్గర ఉండాలి. అది కష్టమైన, కన్నీలైన, అవమానమైన, నిందైన, బాధైన, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే జాగ్రత్తగా వాక్యాన్ని విని దాన్ని మైండ్లోకి ఎప్పుడైతే మనం ఎక్కించుకుని హృదయం అనే పలక మీద రాసుకున్నామో క్రీస్తు గురించి కసిగా బ్రతకాలనుకునే ఆలోచన ఉంటుంది. లేదా శరీర బలహీనతల్ని చుట్టుముట్టేస్తే